నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిగిరా తిరగాలి ఫ్యాన్ అంటూ ప్రచారం చేసిన పిఆర్ఆర్ వారియర్స్. ప్యాసింజర్ ఆటోను ఢీకొన్న కారు, 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం. ఎంఏ సుప్రియ. రావణ వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశం నందు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శంకర్ ప్రసాద్ శర్మ, పొంగనూరు, నగరి, జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ కన్నా, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రోహన్ ఠాకూర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యలతో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సిఎస్టీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎక్సైజ్, ఎంసీసీ, సి విజిల్ టీమ్స్ నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 1771 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. 1266 లొకేషన్స్ ఉన్నాయని, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, వీడియో కవరేజ్, సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతుందని తెలిపారు. 425 క్రిటికల్ కేంద్రాలలో బయట లోపల వీడియో కవరేజ్, వెబ్కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకులు ఉంటారని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీమ్స్ ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటికే వారి పరిధిలోని 24 గంటలు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, తనిఖీ సమయంలో వివిధ రకాల వస్తువులు, మద్యం, నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి చిత్తూరు జిల్లాలకు వచ్చే సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. మే 13న పోలింగ్ రోజు విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, మే నెల మొదటి వారంలో 2వ విడత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 12న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసి సాయంత్రానికల్లా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. 50,000 నుండి 10 లక్షల రూపాయల నగదు పట్టుబడితే ట్రెజరీకి పంపడం జరుగుతుందని, 10 లక్షలపై అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా గానీ ఎంసీసీ వైలేషన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల ఎక్స్పెండిచర్ పరిశీలకులకు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుల నోడల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, డిఎస్పీ లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ శర్వణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె అరుణ, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ మురళీకృష్ణ, గుణశేఖర్ రెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సిఎస్టీ, ఎక్సైజ్ అధికారులు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న, సి విజిల్ యాప్ నోడల్ ఆఫీసర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శైవాగమోక్తంగా వేద పండితులు నిర్వహిస్తున్నారు. 5వ రోజు శనివారం పార్వతీ పరమేశ్వరుడు రావణ వాహనంపై పురవీధుల్లో ఊరేగగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
నగర్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఈరోజు 5వ రోజు కార్యక్రమము అన్నీ కూడా సవ్యంగా జరిగిపోయినాయి. ఈరోజు విశేషమైనటువంటి రావణ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ రావణుడు తన యొక్క శక్తి సామర్థ్యాలతో భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని మెప్పించినటువంటి మహాభక్తుడు. అయినా కానీ ధర్మం రక్షిత హంతి ఘాతేన అని చెప్పి ధర్మసూక్ష్మము, ధర్మాన్ని ఎవరైతే రక్షణ చేస్తారో వాళ్ళను ధర్మం రక్షిస్తుందని చెప్పి దానికి భంగం కలిగించిన వారిని అది హతం చేస్తుందని చెప్పి శాస్త్రవచనము. తనవాడు పెరవాడు అనేటువంటి భేదము భగవంతుడికి ఉండదు. ధర్మాన్ని వాళ్ళు అనుసరించిపోవాలి కానీ దైవాన్ని అనుసరించిపోవాలి కానీ ధర్మాన్ని దైవాన్ని అతీతంగా పోయినటువంటి వారికి పతనం తప్పదని చెప్పి ఈ రావణాసుని యొక్క వాహనాన్ని ఏర్పాటు చేశారు. రావణుడు మహాభక్తుడు అయినప్పటికీ కూడా అతను చేసినటువంటి నేరాల కారణం చేత చిట్ట చివరిలో దేవుడు వచ్చి చిట్ట చివరిలో అందరూ కూడా వెళ్ళినాడు. అతని యొక్క 3 కుమారులు పోయినారు, కుంభకొండ పోయినాడు. అతను అనుసరైనటువంటి యోధులైనటువంటి రాక్షసులతో కూడా చనిపోయినారు. చిట్ట చివరకు అతడు ఒక్కడే నిలిచాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు అతను చంపాలని చెప్పి బాణం గురిపెట్టినాడు. గురిపెట్టి కూడా ఇతడు బ్రాహ్మణి యొక్క బీజం కాబట్టి బ్రహ్మహత్య పథకం చుట్టుకుంటుందని చెప్పి అతడు తన యొక్క బాణాన్ని తీసి పక్కలో పెట్టుకుంటే అప్పుడు అతను నేను మహాభక్తులని చెప్పి ఈశ్వరునికి అనుగ్రహం నాకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి వెళ్ళినటువంటి ఆ రావణాసునికి అగస్త్య మహాముని పంపించే ఆ ఈశ్వరుడే వీడు లోకకంటకుడు, వీడిని నిర్జించు, నీకు ఎటువంటి పాపము రాదని చెప్పి పంపించాడు. అగస్త్య మహాముని యొక్క ఆజ్ఞ మేరకు చిట్ట చివరకు శ్రీరామచంద్రుడు ఆ రావణాసుని యొక్క లోకకంటకత్వాన్ని హరించి లోక సంరక్షణ కోసమై అతడు అగస్త్య మహాముని చేత ఉపదేశం పంపించాడు. ఆ విధంగా ఎవరైనా కానీ ఎంత భక్తుడైనా కానీ, ఎంత ధర్మాత్ముడైనా కానీ, ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత బలాఢ్యుడైనా కానీ ధర్మానికి ఒదిగిపోవాలని చెప్పి ప్రపంచానికి చాటాలని చెప్పి ఈ రావణ వాహనాన్ని సేవాగంలో 5వ రోజు కార్యక్రమంలో ఏర్పాటు చేయడం అనేది జరిగినది. ఈ కార్యక్రమాలను కూడా కేసీటీవీ వారి సౌజన్యంతో ప్రజానీకానికి తెలియచేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ సంయుక్త మీనన్ శనివారం దర్శించుకున్నారు. I had a beautiful darshan, very beautiful andi. Nenu last time 1 year mundu vachanu. So whatever I prayed for, naku Venkateshwara Swami complete దానికన్నా more than that he gave me. So next project ఏమైనా ఉందా? జరుగుతుంది, చాలా 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతుంది. ఒక మూవీ శర్వానంతో చేసింది, దాన్ని ఇంకొక స్వయంభూ అని వేరొక మూవీ, దెన్ 2 more other projects. అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయమని పొంగనూరు ఎంవీఏ సుప్రియ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అగ్నిమాపక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అగ్ని ప్రమాదాలే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు అందించే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధికారి సుబ్బరాజు, సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి మనల్ని 1,00,000 ప్రశ్నలు వేస్తారేమో, ఎట్లా ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు, ఎట్లా జరిగింది, ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి కూడా చాలా మంది వెనకడు చేస్తున్నారు. అలాంటి సందర్భాలు దయచేసి అవి చేయకండి. సార్ వాళ్ళే మిమ్మల్ని అంత ఇబ్బంది పెడతారు, అలా చేయదు. మీరు వాళ్ళు వెళ్ళడానికన్నా ముందే మీరు తొందరగా ప్రయాక్టివ్గా ఉండి వాటిని ఆపే ప్రయత్నం చేసినారంటే దానివల్ల ఎదుటి వ్యక్తికి నష్టం నివారించిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప నాకెందుకు, నా ఇల్లు కాదు కదా, నా గడ్డివాము కాదు కదా, పక్కన ఉంది కదా, అదేం పోయింది. ఈ మధ్య చాలా వరకు నేను చూస్తున్నాను. ఈవెన్ యాక్సిడెంట్స్లో కూడా ఎవడో చనిపోయి పడినారు, ఎవడో వస్తాడు, వాళ్ళు వస్తారు, కూర్చోపోతారు, మనకి ఏం సంబంధం. మన పక్కన మనమే ఆపేస్తూ ఉంది. ఇప్పుడు
మిల్లే కాలిపోతారు. పక్కన వచ్చి వీడియోలు ఫోటోలు తీసుకుంటారు. కనీసం దాన్ని ఆర్పే ప్రయత్నం చేయకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళ సమాధానం వాళ్ళకి చేర్చేసారు. మనము చెప్పేదే లేట్గా చెప్తాము. మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళు లేట్గా వచ్చిన దానివల్ల ఇంత నష్టం జరిగింది అని మళ్ళీ పక్కన పడేస్తారు. అవునా కదా? ఇవన్నీ జరిగేవే కదా. ఎంతసేపు ఏమైనా ఎక్కువ నష్టం జరిగిందంటే ఫైరింగ్ లేట్గా వచ్చింది, ఆలస్యమైంది, అందువల్ల మాకు నష్టం. లేకపోతే నీళ్ళు వేసి కొట్టడం, ఏదో ఒకటి గ్యాస్ లీక్ అవుతుంది, స్మెల్ వస్తుంది. గ్యాస్ లీక్ అవుతానంటే పక్కింటికి కూడా స్మెల్ వస్తుంది. అవునా కాదా? ఎందుకు పట్టించుకోము? మన ఇల్లు కాదు కదా, పక్కన ఉంది కదా, వాడు చూసుకుంటారు. వాడు బీగాలు వేసినా ఆ ఫోన్లే, వాడిని కొత్త ఫోన్ గ్యాస్ అయిపోతే ఫోన్లే వాడి పక్కనికే కదా అప్పుడు ప్రమాదం వచ్చేది. మనకు కూడా వస్తుంది వాటితో పాటు. వాడి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది అనుకో, చుట్టుపక్కల ఇళ్ళన్నీ ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు ఈ వారోత్సవాలు జరగడానికి కారణం కూడా అదే. ఒక్క షిప్లో ఉన్న ఎక్స్ప్లోజివ్స్ బ్లాస్ట్ అయిన దానివల్ల, బాంబులో అవి బ్లాస్ట్ అవ్వడం వల్ల దాదాపు 1400 మంది చనిపోయారు. 1400 మంది. మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీ కాలనీలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉంటారా? ఒక కాలనీ మొత్తం తుచ్చుకొట్టుపోయినట్లే లేదా? ఒక కాలనీ డెవలప్ అవ్వాలంటే ఎంత కష్టము. ఒకే ఒక బ్లాస్ట్ వల్ల 1400 మంది చనిపోయారంటే ఎంత నష్టము. చనిపోయిన వాళ్ళు చనిపోయారు, హ్యాపీ అనుకోవచ్చు. ఏదైనా కాలో చెయ్యో ఏదో ఒకటి పోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో అన్ని ప్రమాదమే ఉండొచ్చు. కరెక్ట్, మీ ఇంట్లోనే మీరు ఉన్నారు, మీకే ఏమైనా జరిగింది. ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సార్వాలు చెప్పినట్టు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. మన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఇంకా అవుతుంది అన్నప్పుడు దానికి ఏం పరిష్కారం ఉందో అది ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు దొంగ హామీలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. వారు పొంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం శనివారానికి 7వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజలను నేరుగా కలిసి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. రెండోట్లో పెద్ద ఆయన కోటి మిథున్ రెడ్డి కోటి రెండోట్లు వేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలా. ఖచ్చితంగా అందరూ బ్యాంకు చేయమా. ఇంతవరకు కూడా అభివృద్ధి జరగనటువంటి మన పుంగనూరుని ఈరోజు మనం అభివృద్ధి జరిగింది మన కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. అందులో ముఖ్యంగా ఈరోజు తీసుకుంటే ఆరోగ్యంగా తీసుకున్నట్లయితే ఒకప్పుడు కేవలం 50 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి మన సిహెచ్సి ఈరోజు 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనకు అటువంటి సౌకర్యము లేని పరిస్థితుల్లో మన మినిస్టర్ గారు, మన మిథున్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ యొక్క సూచనల మేరకు మన సీఎం గారు కూడా దీనికి ఒప్పుకొని ఈరోజు 100 పడకల ఆసుపత్రి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి వల్ల దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి స్టాఫ్ రావడం జరిగింది. 24/7 మీకు ఈరోజు వైద్యం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇది వరకు ఎటువంటి గుండెకు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, గుండెపోటు వచ్చినా బయటకి పరిగెత్తాల్సిన అవసరం ఉండేది. కానీ మన జగనన్న ప్రభుత్వం గారు వచ్చిన తర్వాత స్టెమీ ప్రోగ్రామ్ కింద గుండెపోటు వచ్చినట్టయితే ఇమీడియట్గా అక్కడే మీకు కావాల్సినటువంటి ఇంజెక్షన్ మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది యొక్క ఒక్కొక్క ఇంజెక్షన్ యొక్క వాల్యూ 40,000 రూపాయలు పేషెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు గమనించండి. అభివృద్ధిని చూసి మీరు మన పుంగనూరు ఎమ్మెల్యేగా నిలబడుకున్నటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మా పిఆర్ఆర్ వారియర్స్ తరఫున మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. పుంగనూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అవన్నీ ప్రజలు నిత్యం చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి
హెల్త్కి సంబంధించి, తర్వాత మిగతా రోడ్లు అయితేనేవి, పెన్షన్లు అయితేనేవి, అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం కింద చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది. స్కూళ్ళకు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. చాలామంది పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ నుంచి ఖర్చు తగ్గించుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి మనకు ఉంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పుంగనూరు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి అంటే మన కళ్ళ ముందే కనపడుతుంది. బైపాస్ రోడ్ అయితేనేమి, పుంగనూరు రోడ్లు అయితేనేమి, తర్వాత పుంగనూరు ఆర్టీసీ డిపోలు అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, డయాలసిస్ సెంటర్ అయితేనేమి, ఇట్లా అనేక రకాలుగా అన్నీ అభివృద్ధి జరిగింది. ఇది అభివృద్ధి జరగలేదనేది లేదు. మనకు మన కట్ట మీద అర్బన్ పార్క్ కూడా చాలా సుందరంగా డెవలప్ అవుతుంది. ఈ అర్బన్ పార్క్లో బోటింగ్ కూడా రాబోతూ ఉంది. మన కట్ట కింద నుంచి, కట్ట దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఆ అర్బన్ పార్కు, తర్వాత బోటింగ్ అంతా కూడా సర్వాంగ సుందరంగా. ఇప్పుడు ఎన్ని చెరువు కట్టలు చూస్తే అన్ని చెరువు కట్టల పైన కూడా మనకు వాకింగ్ ట్రాక్లు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ఎంత అభివృద్ధి చెందిందంటే అంత అభివృద్ధి చెందింది. నియోజకవర్గానికి దాదాపు 7,800 కోట్లతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. పెప్పర్ మోషన్ కంపెనీ అయితేనేమి, తర్వాత మనకు నేతుగుట్లపల్లి ప్రాజెక్ట్, మన టీఎంసీ నీళ్ళతో నేతుగుట్లపల్లి ప్రాజెక్ట్ అయితేనేమి, ఆవులపల్లి ప్రాజెక్టు 2 టీఎంసీలు. మనం ఎప్పుడు విని కూడా ఉన్నాం. 2 టీఎంసీల నీళ్ళు అంటే 2 స్క్వేర్ కిలోమీటర్ల నీళ్లు నిలబడేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తెచ్చారు. ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మన మిథున్ రెడ్డి గారిని ఆశీర్వదించుకొని వాళ్ళకు ఓటు వేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. దయచేసి గమనించండి, మన అభివృద్ధిని అడ్డుకోవద్దండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన నేతల్ని ఆశీర్వదించవలసిందిగా నేను అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. పొంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మేర్చేపల్లికి వెళ్లు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి తర్వాత అలంకరించి విశేష పూజల్ని అర్చకులు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. పొంగనూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి ఈ నెల 22వ తేదీన సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని టీడీపీ మైనార్టీ నాయకుడు సుహేల్ బాషా తెలిపారు. శనివారం పార్టీ నాయకులు గిరి సద్దాంతో కలిసి ఆయన మాట్లాడుతూ చల్ల రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉమ్మడి పార్టీల నేతలు, అభిమానులు హాజరయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రానున్న 22వ తేదీ సోమవారం పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పొంగనూరు నియోజకవర్గ ఆశా జ్యోతి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడానికి కార్యక్రమం నిశ్చయించినారు. కాబట్టి పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చల్లా బాబురెడ్డి గారి నామినేషన్కి అండగా పొంగనూరు నియోజకవర్గం, పొంగనూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు మద్దతుగా చల్లా రామచంద్రారెడ్డి గారికి నిలవవలసిందిగా, కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రానున్న మన తెలుగుదేశం పార్టీ పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పొంగనూరు నియోజకవర్గ మార్పుకు నాంది పలకాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆటోను వెనక నుంచి కారు ఢీకొనడంతో 8 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని జిల్లా సరిహద్దులు శుక్రవారం సాయంత్రం జరిగింది. పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామానికి చెందిన 14 మంది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామంలోని రైతు కుమార్కు చెందిన టొమాటో చెట్లకు పురే కట్టేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తూ ఉండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అతి వేగంగా వచ్చి వెనక నుంచి 2 సార్లు ఢీకొంది. దీంతో ఆటో రోడ్డుపై 3 పల్టీలు కొట్టింది. ఆటోలో
ప్రయాణిస్తున్న మునిమ్మ 65 సంవత్సరాలు ఆమెకు తలకు బలమైన గాయమైంది. 45 సంవత్సరాల సుజాతకు తీవ్రంగా గాయాలు కావడంతో మదనపల్లెకు తరలించారు. 45 సంవత్సరాల పుట్టమ్మ, 32 సంవత్సరాల గాయత్రి, 46 సంవత్సరాల పెద్దిరెడ్డమ్మ, 18 సంవత్సరాల వైశాలి, 22 సంవత్సరాల నాగవేణి, 34 సంవత్సరాల జ్యోతి, 45 సంవత్సరాల పద్మావతి, 60 సంవత్సరాల పార్వతమ్మలకు ఎముకలు, నడుము, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఎంపీపీ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ అంజప్పలు పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిగిరా తిరగాలి ఫ్యాన్ అంటూ ప్రచారం చేసిన పిఆర్ఆర్ వారియర్స్. ప్యాసింజర్ ఆటోను ఢీకొన్న కారు, 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం, ఎంఏ సుప్రియ. రావణ వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.